హిందూ సమ్మేళన సభను విజయవంతం చేయాలని హిందూ సమ్మేళన బైక్ ర్యాలీ నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలో డాక్టర్ GRSS ను స్థాపించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శతాబ్ది ఉత్సవాలలో భాగంగా మక్తల్ ఉపమండలం హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో రామ్లీలా మైదానం నుండి పట్టణ పురవీధుల గుండా దాదాపు 200 బైకులకు కాషాయం జెండాలు కట్టి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అంటూ భారీ హిందూ సమ్మేళన బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ సమ్మేళన అధ్యక్షులు డాక్టర్ శ్రీరామ్, ప్రధాన కార్యదర్శి మాలేకటి నరసింహారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దేశవ్యాప్తంగా వివిధ సేవా కార్యక్రమాలు మరియు హిందూ సమ్మేళనాలతో ఈ శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అందుకు గాను మక్తల్ పట్టణంలో హిందూ సమ్మేళనంలో హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు బి కొండయ్య, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సభ్యులు, హిందూ ధార్మిక సంస్థల సభ్యులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మక్తల్ పట్టణ మరియు మక్తల్ పరిసర గ్రామాల హిందూ బంధువులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ నెల 6వ తేదీ సోమవారం సాయంకాలము 5 గంటలకు రామ్లీలా మైదానంలో జరిగే హిందూ సమ్మేళన కార్యక్రమానికి హిందూ బంధువులందరూ ఆ రోజు సాయంకాలము నల్లజానమవ్వ మందిరం దగ్గర చేరుకొని అక్కడ నుంచి ఊరేగింపుగా మక్తల్ పురవీధుల గుండా మన రామ్లీలా మైదానానికి చేరుకొని ఈ కార్యక్రమాన్ని, హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని అందరికీ నా హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాను. జై హింద్, జై భారత్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. RSS శతజయంతి ఉత్సవాల్లో భాగంగా మక్తల్ ఉపమండలం యొక్క కార్యక్రమము, హిందూ సమ్మేళన కార్యక్రమము ఈ నెల 6వ తారీఖు రోజు మక్తల్ పట్టణంలో నిర్వహించబడుతుంది. ఈ యొక్క కార్యక్రమము సాయంత్రం 4 గంటలకు ప్రారంభమై అమ్మ నల్లజానమ్మ వారి దేవాలయం నుంచి బయలుదేరి బజార్ వీధులు, ఆజాద్ నగర్, హాస్పిటల్ ముందు నుంచి అంబేద్కర్ చౌరస్తా రామ్లీలా మైదానానికి చేరుకుంటుంది. ఈ యొక్క కార్యక్రమంలో ముందు వరుసలో కుర్వ డోళ్ళు ఉంటాయి, తర్వాత చెక్క భజన ఉంటుంది, కోలాటాలు ఉంటాయి, తర్వాత భజన ఉంటుంది, తర్వాత విద్యార్థుల చేత దేశ నాయకుల యొక్క అలంకరణతో ట్రాక్టర్లో ర్యాలీ బయలుదేరుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి నగరవాసులే కాకుండా ఉపమండల గ్రామాలన్నీ కూడా వారి కుటుంబాల సమేతంగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి హిందూ సంఘటనను, హిందూ సమైక్యతను, హిందూ భావజాలాన్ని దేశ పూర్తిగా అవలంబించేటట్టు కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో 2 పీఠాధిపతులు పాల్గొంటూ ఉన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ నుంచి ఒక ముఖ్య వక్త పాల్గొంటున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా సమయానికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.